వీడీసీఏ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం వేదికగా తెలుగు సెలబ్రిటీ క్రికెట్ లీగ్ సందడి షురూ అయింది. 2 రోజుల పాటు సాగనున్న ఈ మెగా ఈవెంట్లో సినీ తారలు తమ బ్యాట్లకు పనిచెప్పనున్నారు. విశాఖ ప్రేక్షకులు ఇదే ప్రోత్సాహం అద్భుతమని, ఇంటర్నేషనల్ స్టేడియంలో ఆడటం ఒక మధుర అనుభూతి ఇస్తుందని ప్రముఖ సినీ హీరో శ్రీకాంత్ అన్నారు. ముఖ్యంగా పోలీస్, కార్పొరేట్, రాజకీయ ప్రముఖులతో కలిసి మ్యాచ్లు ఆడటం చాలా సంతోషంగా ఉందన్న శ్రీకాంత్తో మా ప్రతినిధి అవతార్ యాదవ్ ఫేస్ టు ఫేస్. తెలుగు టాలీవుడ్ హీరోలు క్రికెట్ అయితే మాత్రం సర్వంగా సుందరంగా సిద్ధమైంది. 2 రోజులు అయితే మ్యాచ్ విశాఖలో ఆడబోతున్నాయి. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి హీరో శ్రీకాంత్ గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకున్నాం. సార్ నమస్తే సార్. ఈసారి అయితే మాత్రం ఎప్పటికప్పుడు మీరు టాలీవుడ్ ఆడుకుంటున్నారు. ఈసారి పొలిటీషియన్ పోలీసులతో కూడా ఆడుతున్నారు. ఎలా ఉండబోతున్నారు? చాలా మాకు ఈగల వెయిటింగ్ అనమాట. సరదాగా ఎప్పుడు మేము ఆడుకోవడం కూడా మాకు బోర్ కొట్టింది. ఈసారి పొలిటీషియన్స్ అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళతో ఆడతాం, అలాగే కార్పొరేట్ వాళ్ళతో ఆడడం అనేది చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే పొలిటీషియన్స్ జనరల్గా క్రికెట్ అనేది మేము ఎప్పుడు చూడలేదు. ఓన్లీ సరదాగా ఆడుకుంటారు. ఇలా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా వాళ్ళు కూడా ఆడబోతున్నారు. వాళ్ళతో ఆడడం అనేది చాలా సంతోషంగా ఉంది. విశాఖపట్నంలో ఇది మీరు మొదటిసారి కాదు, గతంలో కూడా ఆడారు. ఈసారి ఎలా ఉండబోతుంది? అంతకుముందు విశాఖపట్నంలో CCL మ్యాచెస్ జరిగినాయి. మీ అందరికీ తెలుసు. మీరందరూ బాగా సపోర్ట్ చేస్తారు. క్రికెట్ అనేది చాలా సపోర్ట్ చేస్తారు వైజాగ్ పీపుల్. సినిమాతో పాటు క్రికెట్ కూడా చాలా సరదా ఎంజాయ్ చేస్తారు. ఎందుకంటే మాకున్న స్టేడియంస్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో ఒక స్టేడియం హైదరాబాద్లో ఉంది, అలాగే ఆంధ్రప్రదేశ్ ఇక్కడ తెలంగాణలో హైదరాబాద్లో ఉంది, ఇక్కడ వైజాగ్లో మాత్రం మెయిన్ స్టేడియం ఉందన్నమాట. సో ఈ స్టేడియంకి మేము ప్రిఫర్ చేస్తాం ఎక్కువ. ఎందుకంటే వేరే స్టేడియంలో అంటే మాకు దెబ్బలు తగిలిన ఇక్కడ గ్రాస్ గీస్ చాలా బాగుంటుంది, బ్యూటిఫుల్గా ఉంటుంది. ఎందుకంటే మాకు ఒక ఇంటర్నేషనల్ వాళ్ళందరూ వచ్చి ఆడిన దాంట్లో మేము ఆడాలని ఒక కోరుకుంటుంది. కాబట్టి వైజాగ్ మేము ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ఉంటాం. చాలా బాగుంటుంది. అంటే ఈ మ్యాచ్ లకి టాలీవుడ్ నుంచి ఎవరెవరు రాబోతున్నారు? అసలు అంటే కలర్ఫుల్ ఉంటుంది. అంటే ఇప్పుడు టోటల్ గా దీంట్లో ఆడేవాళ్ళందరూ ఆర్టిస్టులే. కొంతమంది హీరోలు ఉన్నారు, కొంతమంది క్యారెక్టర్ ఆర్టిస్టులు ఉన్నారు. ఎందుకంటే ఇది అందరూ క్రికెట్ రాదు. క్రికెట్ ఎవరైతే ఆడతారో వాళ్ళని సెలెక్ట్ చేసుకుని తీసుకురావడం జరుగుతుంది. పెద్దవాళ్ళ సపోర్ట్ అనేది 100% మాకు ఉంటుంది. ఎప్పుడు వెళ్ళినా కూడా వాళ్ళ సపోర్ట్ అనేది మాకు ఉంటుంది. ఓవరాల్ గా విశాఖ ప్రజలు క్రికెట్ ని ఆదరిస్తారని చెప్పారు. ఎలా ఉండబోతుంది అంటారు? మీ మ్యాచ్ కి తరలి వస్తారంటారు జనాలందరూ? మీరందరూ రండి, ఎలా ఉండబోతుంది మీరే చూద్దరు. కానీ మీరందరూ వస్తే దాన్ని బాగా ఎంజాయ్ చేస్తారు డెఫినెట్ గా. ఎన్ని టీంలు వస్తున్నాయండి మీరు? మొత్తం 6 టీమ్స్ పాల్గొంటున్నాయి. టాలీవుడ్ నుంచి ఎన్ని టీంలు వస్తాయి? టాలీవుడ్ నుంచి 2 టీంలు, 2 టీమ్స్, తరుణ్ టీం అండ్ నా టీము. దీంట్లో సుధీర్ బాబు గారు, నిఖిల్, వీళ్ళందరూ ఉన్నారు. ప్రిన్స్ కానీ వీళ్ళంతా ఉన్నారు. సో అలాగే టీవీ నుంచి కూడా 2 టీంలు వస్తున్నాయి. టీవీ ఆర్టిస్టులు మొత్తం వాళ్ళు కూడా మీరందరూ చాలా మంది లేడీస్కి తెలుస్తుంది ఎక్కువ. టీవీలో ఎవరెవరు ఉన్నారు, ఏంటి, ఏ ఆ టైంలో అందరూ రండి, అందరిని చూడండి. ఎందుకంటే పెద్ద స్క్రీన్ అవని, చిన్న స్క్రీన్ అవని అందరూ ఆర్టిస్టులు కాబట్టి దాదాపు 50 మంది ఆర్టిస్టులు వస్తున్నారు. గతంలో కూడా చారిటీ కోసం చాలా సార్లు ఆడారు. ఈసారి ఎలా అనిపిస్తుంది? ఎప్పుడు అండి ఏదో కాజ్ అనేది 100% ఉంటుంది. ఊరిని ఆడరు. ఊరిని వచ్చేసి ఏదో సరదాగా కమర్షియల్ గా. ఎందుకంటే ఇది సక్సెస్ అవ్వచ్చు, ఆర్గనైజర్ మిగలడం అనేది ఏం కాదు. వాళ్ళు కూడా ఒక మంచి కాజ్ గురించి డబ్బులు ఇదైనా సరే వాళ్ళు వచ్చి ఆడడం జరుగుతుంది. ఒక ఎడ్యుకేషన్ పర్పస్ అవని, దానికోసం అనివ్వండి, పూర్ పీపుల్కి ఏమైనా హెల్ప్ చేయడం కానీ, ఒకసారి కుక్ మిషన్ కానీ వాళ్ళకి పంచడం కానివ్వండి, అట్లా అటువంటివన్నీ చేస్తూ ఉంటారు. దాని గురించి ఎప్పుడు కార్పొరేట్ దీనికి డెఫినెట్ గా సపోర్ట్ చేస్తాం. ఇది హీరో శ్రీకాంత్ గారు చెప్తున్నది. ఇప్పుడు మాలో మేము క్రికెట్ ఆడుకుంటాం. ఈసారి పొలిటీషియన్స్ తో అలాగే పోలీసులతో ఆడడం చాలా ఆనందంగా ఉంది. ఈసారి చారిటీ కోసం ఆడుతున్నాం. చారిటీ కోసం ఆడే ఎప్పుడు కూడా మేము ముందు ఉంటాం. ఈ చారిటీ ఆడేటప్పుడు అది చాలా విధాలుగా, చాలా రకాలుగా చాలా ఉపయోగిస్తుంటారు. అది పిల్లల ఎడ్యుకేషన్ కానీ, హెల్త్ కానీ, ఇలా చాలా రకాలుగా ఇస్తారు. అందుకే ఇది ఎప్పుడైనా క్రికెట్ మ్యాచ్ చారిటీ కోసం ఆడడం కోసం మేము ఎప్పుడు ఎదురు చూస్తూ ఉంటాం. అది ముఖ్యంగా విశాఖలో ఆడడం చాలా ఆనందంగా ఉంటుంది. విశాఖ ఏదైతే ఇంటర్నేషనల్ స్టేడియం ఏదైతే ఉందో అది చాలా గ్రాస్ బాగుంటుంది. ఇక్కడ ఎటువంటి ఆటంకం లేకుండా మ్యాచ్లు జరుగుతాయని చెప్పి ఆయన చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. చూస్తూనే ఉండండి NNTV. కెమెరా పర్సన్ రాజాతో అవతార్ యాదవ్, NNTV విశాఖపట్నం.